ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యకి ఇలా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు కృపలో ఎదుగుచూ ఫలిస్తూ అనేకులకు మీరు మాదిరిగా ఉంటూ విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఈ కరోనాను బట్టి మనం అందరము చాలా నెలల నుండి కూడుకోలేకపోతున్నాం మందిరంలో. అయితే మీరందరూ అత్యాశక్తితో ప్రార్థన చేసి, దేవా మేము మందిరంలో త్వరగా కూడుకొని నిన్ను ఆరాధించి, నిన్ను మహింపరిచి, నిన్ను ఘనపరిచి నీకు కీర్తిని తీసుకొచ్చేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో గట్టిగా ప్రార్థన చేస్తూ, ఎడతెగగా ప్రార్థన చేస్తూ దేవాని సన్నిధిలో మేము ఉండాలని మనమందరం కోరుకుందాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుండి 5 వరకు చదువుకుందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలుచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మేము నిరీక్షణ గల వారమై ముందుకు పరుగెత్తి అనేకులను నీ కొరకు సంపాదించి మమ్మల్ని మేము తండ్రి మీ ద్వారా బలపరచబడి స్వస్థపరచబడి దేవా ముందుకు సాగడానికి మాకందరికీ కృపను దయచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నేను నామమునకు శాశ్వత మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆయన నిరీక్షణను బట్టి, మరి ఇంకే నిరీక్షణ బట్టి మనం అతిశయపడలేము. ఎందుకంటే మనకు ఈరోజు ఏదైతే కలిగి ఉన్నామో ఆ రక్షణ విషయంలో, మనకు కలిగిన రక్షణను బట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఆ ఆశీర్వాదం ఏంటంటే మనను ఆ వారసత్వంలోనికి నడిపించిన దానిని బట్టి అతిశయపడుచున్నాం. మరి దేని యందు అతిశయపడలేదు? దేవుడు ఇచ్చిన నిరీక్షణను బట్టి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడుచున్నాము. ఇగో ఈ అతిశయపడుచున్న సమయంలో మనకు శ్రమలు కలుగుతాయి. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది, ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది, పరీక్ష నిరీక్షణ కలుగజేయుచున్నది. అందుకనే పౌలు అంటాడు, శ్రమయందు నేను అతిశయపడుచున్నాను. ఈ శ్రమలను చూసినప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. కానీ ఆ శ్రమల యందు నిన్ను బలవంతురాలిగా సిద్ధపరుస్తుంటాడు. శ్రమలు అనేది అందరికీ రావు. లోకము శ్రమలను ఒక శాపంగా చూస్తుంది. లోకము శ్రమలను బట్టి వీడు ఏమి తప్పు చేశారో, ఏమి తప్పు చేసిందో అని చూస్తూ వెక్కిరించడం, లేకపోతే అవమానపరచడం, లేకపోతే నిందించడం జరుగుతుంది. కానీ శ్రమల వెనకాల దాగి ఉన్న మర్మమును తెలియక, అర్థము చేసుకోక, అదిగో ఆ పొందబో మహిమను గూర్చిన
నిరీక్షణను బట్టి అర్థం కాక వెక్కిరిస్తారు, నిందిస్తారు. కానీ ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వారికి అర్థమవుతుంది శ్రమల వెనకల దాగి ఉన్న ఆ గొప్ప మహిమ. పాత నిబంధనలో చూస్తే ఆదికాండంలో ఆ యాకోబు శ్రమ పొందిన తర్వాత ఎంతో గొప్పవాడాయాడు, ఎంతో గొప్పవాడాయను. యోసేపుని చూస్తే ఆయనకి అసలు నిరీక్ష అనేది కనపడదు. యోసేపుని చూసినప్పుడల్లా, చదివినప్పుడల్లా, ఆయన గురించి ధ్యానించినప్పుడల్లా అసలు ఎలా భరించి ఉన్నాడో, ఎలా ఆ దినాలు గడిచిపోయాయో, ఎలా ఆ స్థితి, ప్రతి పరిస్థితిని తట్టుకొని ఉన్నాడో, వాటన్నిటిని ధ్యానిస్తుంటే ఆయనకు ఒకటే కనపడింది, ఆ కళ కనపడింది. దేవుడిచ్చిన ఆ కళను ఆయన ఎదురు చూస్తున్నాడే తప్ప, దేవుడు చూపించిన ఆ కళను బట్టే అతడు నిరీక్షణ కలిగి ఆ స్థితికి వచ్చేంత వరకు, అంటే ఆ మహిమ పరచబడేంత వరకు అతడు మౌనంగా అన్నిటినీ భరించాడు. భరించిన తర్వాత ఆ మహిమ గూర్చిన నిరీక్షణను బట్టి అతడు అతిశయపడగలిగాడు. లేని ఎడల, నిరీక్షణ లేకపోతే ఆయన ఎక్కడికో పారిపోయి, లేకపోతే తప్పించుకోవాలి, ఈ పరిస్థితి నాకు వద్దు అని చెప్పి పారిపోయి ఏదో దొడ్డదారులు వెతుక్కొని వెళ్ళిపోయేవాడేమో. కానీ ఆయనకు ఒక్కటే ఆ కళను చూసుకుంటూ, ఆ కళను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కళను బట్టి నిరీక్షణ కోల్పోకుండా ఆయన ముందుకు సాగాడు. ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనం ఎప్పుడైతే ఆయన యందు ఉంచుతామో ఎన్నడూ కూడా మనము సిగ్గుపరచబడము. మొదట్లో చాలా దీన స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఇదిగో మనం ఒక గొప్ప స్థానంలో ఉండి, మంచి కుటుంబంలో, ప్రేమించబడుతున్న కుటుంబంలో, అన్నీ ఉన్న కుటుంబంలో మనం ఉండి ఒకేసారి దేవుడు ఆ దీన స్థితికి తీసుకొని వెళ్ళిపోతే తట్టుకోలేక, బాధ భరించలేక, సతమతమవుతూ, ఇరికిపోతూ, బాధించబడుతూ, ఏడ్పించబడుతూ, నిద్రలేని రాత్రులు ఎన్నో ఎన్నో ఉండి దాని నుండి తప్పించుకోవాలని ఏదైనా దారి ఉందా అని ఎతికినా కానీ దొరకనప్పుడు మన నిరీక్షణను ఆయన యందు ఉంచితే అప్పుడు ఆ మహిమను పొందబోవు. ఆ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం అతిశయపడగలుగుతాము. ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు మనలను ఓర్పును కలగజేస్తుంది. ఆ ఓర్పును బట్టి మనకు పరీక్షను కలగజేసినప్పుడు ఆ పరీక్షలో మనకు నిరీక్షణ కలగజేస్తూ శ్రమల యందు అతిశయపడుతాము. శ్రమలు వస్తే భయపడకండి, శ్రమలు వస్తే ఏడవద్దు. ఆ ప్రతి సమయంలో కూడా దేవుడు నా పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మరచిపోకుండా పొందబోవు మహిమను గూర్చి మనము ఎల్లప్పుడూ అతిశయపడుదాం. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, దైవజనుడా,
శ్రమలు కలిగినప్పుడు లోకము నిన్ను చిన్న చూపు చూడవచ్చు, లోకము నిన్ను తృణీకరించవచ్చు, లోకము నిన్ను నిందించవచ్చు. కానీ నీవు మాత్రము ఆ శ్రమలయందు నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ దాని యందు అతిశయపడుము. ఎల్లప్పుడూ ఎన్నడూ కూడా ఆ శ్రమలను బట్టి నిరుత్సాహము చెందకు, భయపడకము. ఆ నిరీక్షణ కలిగిన వారై ముందుకు సాగవలనని నేను మిమ్మల్ని అర్జిస్తున్నాను. దయచేసి శ్రమలయందు వెనకడుగు వేయక ముందుకే సాగమని కోరుచున్నాను. దయచేసి ఒక మాట చెబుతాను. సైనికుడు ఎప్పుడు కూడా తన ఆయుధమును సిద్ధముగా ఉంచుకుంటాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పరిస్థితికి భయపడగాని ఎదురుగా వెళ్ళి శత్రువును ఓడించి ప్రతి పరిస్థితిను తన చేతిలోకి, తన ఆధీనంలోనికి తెచ్చేసుకుంటాడు. సైనికుడు ఎప్పుడు కూడా భయపడడు. ఎంత సవాలు వస్తే అంత ధీటుగా ఎదుర్కొని ముందుకు పరిగెత్తుతాడు నిజమైన సైనికుడు, ధైర్యవంతుడైన సైనికుడు ఎప్పుడు కూడా వెనుక అడుగు వేడు. నీవు ఈరోజు ధైర్యము సరిపోవట్లేదా? నీకు ఈరోజు ధైర్యం సరిపోవట్లేదా? నీకు ఈరోజు ముందుకెళ్ళే విశ్వాసం, ఆ నమ్మకము సరిపోవట్లేదా? భయముతో వణుకుతో ఉండిపోతున్నావా? ప్రతి పరిస్థితిని బట్టి నీవు ఒక సైనికుడిగా ముందుకు సాగు. అప్పుడు ప్రతి పరిస్థితి నీ ఆధీనంలోనికి దేవుడు రప్పిస్తాడు. దేవుడు రప్పించి నీకు మహిమను, నీకు ఘనతను కలుగజేస్తాడు. మర్చిపోద్దు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపరచనియ్యడు. ధైర్యం తెచ్చుకో. దైవజనుడా ధైర్యం తెచ్చుకో. సేవకుడా ధైర్యం తెచ్చుకో. నీవెన్నడూ కూడా భయపడవద్దు. ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఇంకో కింద మాటలు చూద్దాం. 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. విశ్వాసము, దేవునితో మన సంబంధము విశ్వాసముతో మొదలవుతుంది. మనలను విడిపించడానికి తన ఏకైక కుమారుని మన కొరకు పంపించి ఆయన మరణము ద్వారా మనల్ని విమోచించి, ఎంత గొప్ప మాట! ఆ విశ్వాసము మనం ఆయన యందు కలిగి ఉంటే, ఇదిగో నా కొరకు తన కుమారుణ్ణి పంపించి ఆ కుమారుని మరణము ద్వారా మనలను విముక్తి చేసి, విమోచించి, ఆయన వారసులుగా మనల్ని చేసుకున్నాడు కేవలం విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసమును ఉంచిన ఎడల మనకు ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా, ఆశ్చర్యకరుడుగా, బలవంతుడిగా, సమాధానకర్తగా, అన్నిటికంటే మించింది నిత్యుడగు తండ్రిగా మనకు ఉంటాడు. ఎలా అంటే విశ్వాసమును బట్టి. ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాము గనక మన విశ్వాసములో ఆయన మనకు రక్షకుడిగా ఉంటాడు, విమోచకుడిగా ఉంటాడు, భద్రపరచువాడుగా ఉంటాడు, ఆశ్చర్యకరుడుగా ఉంటాడు, ఆలోచనకర్తగా ఉంటాడు, సమాధానకర్తగా ఉంటాడు, నిత్యుడగు తండ్రిగా ఉంటాడు. ఆయన యందు విశ్వాసము, దేవునితో మన సంబంధము ఆ విశ్వాసంతో మొదలవుతుంది. రెండోదిగా నిరీక్షణ అన్నానే, ఆ నిరీక్షణ దేవుడు భవిష్యత్తు గురించి మన కొరకు వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానమును పట్టి మనం ఎదురు చూస్తూ దాని యందలి నమ్మిక కలిగి ముందుకు సాగటమే. భవిష్యత్తు ఏమవుతుందో మనకి తెలియనప్పుడు,
భవిష్యత్తు గురించి మనకు అవగాహనే లేనప్పుడు ఇంకో ఆయన వాగ్దానములందు మనము నమ్మిక ఉంచడమే నిరీక్షణ అయింది. ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా ఆలోచింప చేయనీయదు. ఇదిగో ఒక్కటే ఆలోచింపజేస్తుంది, ఆయన వాగ్దానమును గురిగా పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటాము. మూడోదిగా ప్రేమ. దేవుని ప్రేమ మన జీవితంలో నింపబడుతున్నప్పుడల్లా ఇదిగో మన కొరకే మనం ఆలోచించం, కానీ దేవుని ప్రేమను బట్టి మనము బలవంతము చేయొచ్చు అనేకులను చేరటానికి, ఆయన సాక్ష్యం ఇవ్వటానికి, బాధల్లో ఉన్నవారిని ఓదార్చడానికి, కష్టంలో ఉన్నవారిని లేవనెత్తడానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని వారికి సహాయంగా ఉండటానికి ఈ ప్రేమ, దేవుని ప్రేమ మనలను బలవంతము చేస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని ప్రేమతో నింపబడలేదనుకో, మనము ఏమి చలనం లేని వారిగా ఏది జరుగుతే ఏంటి అన్నట్టు మనము వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడుతామో మన జీవితంలో ఎవరినో ఏదో మనల్ని బలవంతము చేసి, ఒకవేళ దేవుని ప్రేమతో నింపబడితే మనము ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఎవరో బాధలో ఉన్నారు, ఎవరో కష్టంలో ఉన్నారు, ఆ కష్టంలో నేను ఎలా ఆదుకోవాలి, ఆ కష్టంలో నేను ఎలాగ వారిని చేరుకోవాలి, ఇదిగో ఆ యొక్క చీకట్లో ఉన్న వారిని, ఆ అంధకారంలో ఉన్న వారిని ఎలాగ నేను బయటికి తీసుకురావాలి, ఎలాగ వారికి సువార్త చెప్పి వారిని ఆ చీకట్లో నుండి బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఇదిగో లోకం ఎంతో నశించిపోతుంది, నేనేమి చేయగలను, నా వంతు ఏంటి అని ఆలోచిస్తూ ఇదిగో ఆ పనిలో ముందుకెళ్తారు. ఎందుకంటే ప్రేమ వారిని బలవంతము చేస్తూ ఉంది. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు మనని ఎదగడానికి, అలాగే బలవంతులుగా చేయడానికి సహాయపడుతుంది. కష్టాలు వస్తే భయపడదు, కష్టాలు వస్తే ఏడవకండి, శ్రమలు వస్తే పారిపోకండి, ధైర్యంగా నిలుచోండి. ఆ సమస్యను దేవుని ముందు ఉంచి, ఆ కష్టమును దేవుని ముందు ఉంచి, ఇగో సహాయము నీవే, నా ఆధారము నీవే, నీవు తప్ప నాకు ఆధారం ఏది, నీవు తప్ప నాకు సహాయం ఏది అని ఆయన యందు నిరీక్షణ కలిగి ప్రార్థనలో ముందుకు సాగితే మన నిరీక్షణ ఎక్కడ చెప్పగలుగుతామంటే ఆయన సన్నిధిలో మోకరించి, ఇదిగో నీవే నా ఆధారం, నీవే నా సమస్తము, నీవే నా సహాయం అని చెబితే అప్పుడు ఆయన సహాయకుడుగా ఉంటాడు, ఆయన ఆధారంగా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా మర్చిపోద్దు, దేవుని వాగ్దానాలు మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఏదో చెడ్డవాటి కోసం కాదు, ఏదో హాని కోసం కాదు, కానీ మంచి ఇవ్వటానికి, భవిష్యత్తు మంచిగా తీర్చడానికి నిన్ను, నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. దయచేసి మర్చిపోద్దు, నీ పట్ల గొప్ప ఉద్దేశము, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. శ్రమలలో అతిశయపడుచున్నామంటే ఆ శ్రమలను బట్టి మనం ఆనందిస్తున్నామని కాదు. ఆ శ్రమలు మనకు బాధ కలిగిస్తే ఆ బాధలు మనకు కావాలని కాదు. కానీ దేవుడు శ్రమల గుండా తీసుకువెళ్ళినప్పుడు ఆ ఉద్దేశము ఆయనకు మాత్రమే తెలుస్తుంది, మనకేమో నిరీక్షణ ఉంటుంది. ఈ శ్రమల ద్వారా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సాతాను ఎన్నో కుయుక్తులతో, ఎన్నో పన్నాగలు పన్ని నిన్ను చెర్రపట్టాలి, నిన్ను కృంగదీయాలి, నిన్ను బాధించాలి, మధ్యలోనే వదిలివేశాలని ఎన్నో పన్నాగను పడినప్పటికీ నీవు నిరీక్షణ కోల్పోకుండా ఆయన ఉద్దేశంలో నెరవేర్చాలని కోరుకుంటే దాని దిశగా ప్రయాణం చేసి దానిని చేరుకోగలుగుతావు. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మనల్ని దృఢపరుస్తాయి, ధైర్యవంతులుగా సిద్ధపరుస్తాయి.
అంతేకాదు మన ప్రవర్తనను తీర్చిదిద్దుతాడు, మన ప్రవర్తనను మెరుగుపరుస్తుంది. మనం ఒత్తిడిలో ఎలా ప్రవర్తిస్తామనేదే మన యొక్క క్రైస్తవ ప్రవర్తన తెలియజేస్తుంది. ఒత్తిడి కలిగినప్పుడు ఎలా స్పందిస్తాము, ఎలా మనము ఆలోచిస్తాము, ఎటువైపు పరిగెడతాము, వెనుకక పక్కక లేక ముందుక, మన ప్రయాణం ఎలా ఉంటుందో, మనం ఎలా స్పందిస్తాం అనేది అక్కడ కనబరచబడుతుంది. దయచేసి మర్చిపోద్దు. యాకోబులో ఒక మాట, 1వ అధ్యాయం 2 నుండి 4 వరకు ఇదే మాటలు ఉంటాయి. పరీక్ష ఓర్పును పుట్టించును, నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదవలేని వారయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎంత గొప్ప మాట చూడండి. పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందము అని ఎంచుకోనమంటున్నాడు. ఎందుకంటే అది మనల్ని సంపూర్ణులనుగాను అనునాంగులనుగా సిద్ధపరుస్తూ ఏ విషయములోనైనా కొదవలేని వారిగా మనల్ని ఆ ఓర్పు మన క్రియలను కొనసాగింపజేస్తుంది. అందుకనే ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు ఆ ఓర్పు ఎలా కలుగుతుందంటే, ఆ సహనం ఎలా కలుగుతుందంటే శ్రమలలో మనకు ఎన్నో నేర్పిస్తుంది. శ్రమలలో వెళుతున్నప్పుడు మనము ఏదో నిర్ణయాలు తీసుకొని బోల్తా పడిపోతూ, లేకపోతే పక్కదోవలకు వెళ్ళిపోతూ, లేకపోతే ఇరికిపోతూ ఉంటాము. అక్కడ మనకు ఒకానొక స్టేజ్లోకి వచ్చేసరికి ఆ ఓర్పును కలగజేస్తుంది. మెల్లిగా సహనముతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచింపజేస్తుంది. ఆ శ్రమలను ఆలోచింపజేస్తుంది. శ్రమలను బట్టి ఎప్పుడు కూడా భయపడద్దు. శోధనలను బట్టి ఎన్నడూ కూడా జడియవద్దు. ఇంకా ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగవాలని కోరుకుంటున్నాను. నేను ఒక 4 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆ 4 విషయాలు త్వరగా చెప్తాను. మొదటిగా దేవుని వాగ్దానాల పైన ఆధారపడ్డా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. సదాకాలం అంటే ప్రతి సమయములో ఉంటాను, ప్రతి కాలములలో మీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ఎన్నడూ విడువనంటున్నాడు. సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ యెషయా రాసిన గ్రంథంలో 43వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానంటున్నాను. నదులలో బడి దాటినప్పుడు అది నీ మీద పొర్లిపారమంటున్నాడు. అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చచాలవు. అంటే అక్కడ వాగ్దానంలో మీరు చూసినట్లయితే నీతో ఎల్లప్పుడూ ప్రతి కాలంలో ప్రతి సమయంలో ఉంటాడు, ప్రతి పరిస్థితిలో ఉంటాడు, ప్రతి ప్రదేశంలో ఉంటాడు. నీవు ఏ స్థితిలోకి వెళ్ళినప్పటికీ, జలములలో పడి దాటినప్పుడు ఆయన నీకు అక్కడ తోడై ఉంటాడు. నదుల పడి దాటినప్పుడు అది నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చచాలవు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను నీతో ఉంటాను. ఇజ్రాయేలు, నేను నీతో ఉంటాను. ఈరోజు నీతో అదే మాట్లాడుతున్నాను. నేను నీతో ఉండి నిన్ను నడిపించి అద్దరికి చేర్చగల సమర్థుడను. మర్చిపోకు, ఈజ్ ఆల్వేస్ విత్ యూ. నీతో ఎల్లప్పుడూ ఉండి నిన్ను నడిపిస్తాడు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, జ్వాలలు ఎగిసి పడుతున్నప్పటికీ అవి నువ్వు కాల్చబడవు, అవి నిన్ను కాల్చలేవు, కాల్చజాలవు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. యోహాను సువార్త 14:16 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద నుండుటకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడు ఉండటకు వేరొక ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు, ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ మనతో ఉండుటకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే వరకు ఆయన ఊరుకుండలేడు. ఆయన వాగ్దానం నెరవేర్చేంత వరకు ఆయన ఊరుకుండలేడు. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. తండ్రిని వేడుకుంటున్నాడు, ఇదిగో నా పరిశుద్ధులతో, ఇదిగో నా వారితో, నా ప్రజలతో ఉండుటకు ఒక ఆదరణకర్తను పంపించు. వారిని భద్రపరచడానికి, వారికి సేవ చేయడానికి, వారి సత్యంలో నడిపించడానికి, వారిని పరిపూర్ణులుగా చేయడానికి అగో ఆత్మను పంపించయ్యా అని వేడుకుంటానన్నాడు. అలాగే పంపించాడు. ఆయన వాగ్దానముల యందు ఆధారపడును. రెండోదిగా దేవుని సన్నిధిపై ఆధారపడుట. ద్వితీయోపదేశకాండం 31:6 భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధి అంటున్నాడు. అంటే నేను విడువను, ఎడబాయను అంటే ఆయన సన్నిధి నీతో కూడా వస్తుంది అని చెబుతున్నాడు. భయపడుకుడు, వారిని చూసి దిగులు పడకుడి, ఇగో వచ్చువాడను నేనే అంటున్నాడు దేవుడు. నేనెన్నడూ విడువను, ఎన్నడు ఎడబాయను అంటున్నాడు. ఇంకో మాటలు చూస్తే ఆదికాండం 28:15 ఇదిగో నేను నీకు తోడయుండు, నీవు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, అంటే తన ప్రయాణం అంతటిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ప్రతి స్థలమందు నేను నిన్ను విడువను, నా సన్నిధి నీతో వస్తుంది, నువ్వు తిరిగి వచ్చేంత వరకు నీ తోడుగా ఉంటాను, నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది ఎల్లప్పుడూ, నువ్వు ఈ దేశము వచ్చేంత వరకు. అంతేకాదు, నిర్గమకాండం 33:14 అందుకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తును అంటున్నాడు. ఈ వచనాలు నేను త్వరగా చెబుతున్నాను కదా. అందుకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి అంటే నెమ్మది కలగజేస్తాడంట. ఆయన సన్నిధి ఉంటే చాలు. అందుకే మోషే అంటాడు కదా, నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళను, ఐ విల్ స్టే హియర్, నేను ఇక్కడే ఉండిపోతా. అందుకే ఆయన సన్నిధి ఎంత శక్తివంతమైందో, ఆయన సన్నిధిన ఏవి నిలవజాలవు, పర్వతాలు సహితము ఆయన ఎదుట నిలవజాలవు. అందుకే ఆయన సన్నిధి పైన ఆధారపడ్డం. ఇంకో మాట చూడండి, యెషయా రాసిన గ్రంథం 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేతి పట్టుకున్నాడంటే ఆయన సన్నిధి వస్తుంది. భయపడకుమంటున్నాడు. ఈరోజు నీకు నిరీక్షణ లేదు, ఆధారమే లేదు, కృంగిపోతున్నావు, బాధించబడుతున్నావు, వేధించబడుతున్నావేమో.
భయపడకుమంటున్నాడు. నీ చుట్టూ అందరూ నిన్ను వేధించవచ్చు, నీ చుట్టూ అందరు నిన్ను బాధించవచ్చు, నీ చుట్టూ నిన్ను అందరూ నిందించవచ్చు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యాకోబుకు వాగ్దానం చేశాడు, మోషేకు వాగ్దానం చేశాడు, పితరులకు వాగ్దానం చేశాడు, చెప్పినట్టుగానే చేశాడు. ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. చెప్పినట్టుగానే, వాగ్దానం చేసినట్టుగానే నీ జీవితంలో కూడా చేసి ఆయన దేవుడిగా నిరూపించుకుంటాడు. కానీ కేవలం నువ్వు చేయవలసింది ఆయన పైన ఆధారపడటమే. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అంటున్నాడు. హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ టు బి స్ట్రాంగ్ అండ్ టు బి కరేజియస్? ధైర్యంగా ఉండు యెహోషువ, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు ఉంటాను, నీకు జయమిచ్చేదను, నిన్ను బలపరచదను, నిన్ను ధైర్యవంతుడిగా ముందుకు సాగింపజేస్తాను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన సన్నిధి పైన ఆధారపడు. ఆయన సన్నిధి లేకుండా ఎక్కడికి వెళ్ళనని చెప్పే, అంతే. నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన సన్నిధి వెళుతుంది కాబట్టి వారు అక్కడ విజయం పొందారు. ఆయన సన్నిధి వారితో ఉంది కాబట్టి వారు విజయం సాధించగలిగారు. మరలా వారి దేశమునకు తిరిగి రాగలిగారు. ఆ వాగ్దానము చేయబడిన దేశమునకు వారు వెళ్ళగలిగారు. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా భయపడకు. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ నువ్వు చెడియకు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా చెదిరిపోకు. నా జీవితంలో ఎన్నో వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ బెదిరిపోక ఆయన యందు ఆధారపడ్డ కాబట్టి ఈరోజు నిలుచుండగలిగాను. ఎన్నో నన్ను నాశనం చేయాలని, ఎన్ని పరిస్థితులు నన్ను నాశనం చేయాలని, ఎంత నన్ను బాధించినప్పటికీ, కొన్ని రాత్రులు నిద్రలేనప్పటికీ, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏం సంభవిస్తుందో, ఎవరు ఎక్కడి నుండి వస్తారో తెలియని స్థితిలో, అయోమయమైన స్థితిలో బాధింపబడుచున్న సమయంలో కూడా నేను బెదిరిపోలేదు. కానీ ఆయన పైన, ఆయన సన్నిధి నాతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను. అందుకే నాకు నెమ్మది కలిగజేశాడు, నన్ను బలవంతుడిగా చేస్తున్నాడు. ఎంతటి పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు బెదిరిపోకు, భయపడకు, విశ్వాసము కలిగి నిరీక్షణతో ముందుకు సాగు. ఆ నిరీక్షణను బట్టి అతిశయపడమంట. మూడవదిగా, మన అవసరతల నిమిత్తము దేవుని పైన ఆధారపడుట. ప్రతిదిన అవసరతలు ఎన్నో ఉంటాయి, ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి. ఒక 1000 రూపాయలు అలా తీసుకెళ్తే బయటికి అలాగే వెళ్ళిపోతాయి, ఏముండవు చేతులు. మళ్ళా తిరిగి మనీ లేకపోతే ఏమీ లేదు. షాపింగ్కి వెళ్తే వేలు అయిపోతున్నాయి. పోనీ నిత్యావసరాలు కొనుక్కుందామన్న వేలు అయిపోతున్నాయి. అలాగెళ్ళి ఇలాగ వచ్చేసరికి 1000 అయిపోతున్నాయి. అవసరతలు చూస్తే చాలా ఉన్నాయి, చేతిలో వచ్చేది కొంచెమే. రోజువారీ అవసరతలు, ఆర్థిక ఇబ్బందులతో కొట్టబడుతున్నావా? రోగముతో ఆ స్వస్థత అవసరమై ఉందా? ఆ రోగంతో పీడించబడుతూ స్వస్థత అవసరం ఉందా? భద్రత అవసరం, మనకి జ్ఞానం అవసరము, ఆర్థిక ఇబ్బంది నుండి బయటికి పడడము, ఇవన్నీ ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలన్నిటిని తీర్చడానికి యేసయ్య ఉన్నాడు. ఇగో ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడును. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది.
అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 చూస్తే, మన బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నది. రోగంతో ఉన్నామా, వ్యాధితో ఉన్నామా, ఆయన శక్తి, బలహీనతల యందు ఆయన శక్తి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన అవసరతలు. ఒకవేళ స్వస్థత కావాలంటే, మనకి భద్రత కావాలంటే, మనకి జ్ఞానము కావాలంటే ఆయన యొద్దకు పరిగెత్తాలి. ఆ పరిగెత్తినప్పుడే ఆయన విజయం కలుగజేస్తాడు, ఆయన అవసరతలు తీరుస్తాడు. తర్వాత దేవుని శక్తి పైన ఆధారపడుట. మన ప్రతి బలహీనతల యందు, మన ప్రతి ఓటమి యందు, ప్రతి పరిస్థితి యందు ఆయన శక్తి పైన ఆధారపడదాం. ఆయన శక్తి నిన్ను నన్ను బలవంతులుగా చేస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిరీక్షణ లేని సమయంలో మీ యందు నిరీక్షణ కలిగి మేము నిరీక్షణను బట్టి అతిశయపడడానికి మాకందరికీ కృపను దయచేయండి. ప్రతి పరిస్థితిలో, చీకట్లో, ఇబ్బందుల్లో, వ్యాధిలో తండ్రి, రోగములోనైనా, భద్రత విషయంలో, జ్ఞానం విషయంలో, అన్నిటి యందు మీ యందు ఆధారపడడానికి మాకందరికీ కృపను దయచేయండి. మా యందు అతిశయపడడం కాదు, కానీ నీ యందే అతిశయపడి ముందుకు సాగడానికి మాకందరికీ కృపను దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఆధారమైన నిన్ను బట్టి అతిశయపడడానికి ప్రతి ఒక్కరికి తండ్రి దేవా కనువిప్పు దయచేయండి నాయన. దేవా, ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరిచి వారిపైన వారు కాదు నాయన, నీ యందు అతిశయపడి నిన్ను మహిమపరిచి నీ కొరకు దేవా, నీ రాకడ కొరకు సిద్ధపరచబడి దేవా, ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఆయతపరచమని. అలాగే తండ్రి దేవా, ఎవరైతే ఆ కరోనా వ్యాధి చేత బాధించబడుతూ పీడించబడుతున్నారో నాయన, ఆ భయములోకి వెళ్ళిపోతున్నారో నాయన, వారినందరినీ విడిపించు నాయన. శక్తి నీవు, బలము నీవు నాయన. ఇంక్రీజ్ దర్ ఇమ్యూనిటీ. వారికి తండ్రి నీ బలము ప్రసాదించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే వినుచున్నారో వారి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి తండ్రి విడిపించండి. వారు ఎక్కడికి వెళ్తున్నా భద్రపరచండి దేవ. ఎవరైతే రోగంతో ఉన్నారో వారిని స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అవసరతలో ఉన్నారో, వారి అవసరతలన్నీ మహిమైశ్వర్యము చెప్పున క్రీస్తు నందు మహిమలో తండ్రి ప్రతి అవసరతను తీర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని తండ్రి వదిలిపెట్టకు నాయన, ఎవ్వరు కూడా తండ్రి నీ విడిచిపెట్టకు నాయన. నీ కృపలో భద్రపరచండి. నీ అరచేతిలో వారిని చెక్కండి దేవా. నీ అరచేతిలో, నీ కౌగిటిలో వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని, మా సహవాసాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చే ఆదివారం మరలా కలుసుకునేంత వరకు నీ కృపలో భద్రపరచండి. ప్రతి గృహములో నీ నెమ్మది, నీ సమాధానము, నీ విశ్రాంతిని కలగజేసి తండ్రి దేవా, వారి జీవితంలో నీవే మొదటి స్థానము గుంటూ నాయన, ప్రతి విషయంలో నిన్ను మహిమపరిచి ఘనపరచులాగిన సిద్ధపరిచి ఆయతపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.